ఒక సహోదరిమని అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, గురువు గారు, నాకు ఖురాన్ చదివే అలవాటు ఉంది, ఖురాన్ వినే అలవాటు కూడా ఉంది. ఖురాన్ వినే సమయంలో నా నోటి నుండి ఆ యొక్క పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఖురాన్ చదివే సమయంలో లేదంటే ఖురాన్ వినే సమయంలో నా తలపైన చున్నీ ఉండాలా, అంటే నా తలపైన పరదా అనేది ఉండాలా, ఉండడం అవసరమా, లేదంటే చెయ్యి అనేది పెట్టుకోవాలా, ఏదైనా కానివ్వండి, నేను వినాలి, ఖురాన్ వినాలి లేదంటే ఖురాన్ చదవాలి అంటే నా తలపైన పరదా అనేది ఉండాలా లేదా అనేది ప్రశ్న. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. నేను మీ శ్రేయాభిలాషి హాఫీజ్ బాయాజిజ్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాసేవులారా, సహోదరిమని అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ముందుగా మీరు ఆలకించాల్సింది, ఆడవారు పరదాలో ఉండడం కానివ్వండి, లేదంటే ఆడవారు తలపైన చున్నీ వేసుకోవడం కానివ్వండి, మగవారు టోపీ పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా సున్నత్ యొక్క విధానం. అనగా ప్రవక్త గారు ఆయన యొక్క జీవితంలో చేశారు, ప్రవక్త గారి యొక్క సహచరులు కూడా చేశారు, ప్రవక్త గారి యొక్క భార్యలు కూడా చేశారు, ఆయన యొక్క కూతుర్లు కూడా చేశారు. కాబట్టి ఆ యొక్క ఆచరణ ఇస్లాం ధర్మంలో మనం ఆచరిస్తున్నాము. ఇప్పుడు ఖురాన్ వినే సమయంలో చున్నీ లేదా ఒక చెయ్యి తలపైన పెట్టుకోవాలి అంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకుంటే అల్హమ్దులిల్లా. ఎందుకంటే టోపీ పెట్టుకోవడానికి, ఆ ఆచరణ ఆచరించడానికి ఒక పుణ్యం ఉంటుంది, ఖురాన్ వినడానికి ఒక పుణ్యం ఉంటుంది, ఖురాన్ చదవడానికి ఒక పుణ్యం ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క పుణ్యం అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చున్నీ వేసుకొని లేదంటే టోపీ పెట్టుకొని ఖురాన్ చదివితే దాని యొక్క పుణ్యం మీకు డబల్ ఉంటుంది. టోపీ పెట్టుకున్నందుకు పుణ్యం, ఖురాన్ చదువుతున్నందుకు పుణ్యం, లేదా ఖురాన్ విన్నందుకు పుణ్యం. ఒకవేళ టోపీ లేదు అంటే దానికి పుణ్యం ఉండదు. అలా కాకుండా ఖురాన్ చదివే యొక్క పుణ్యం ఉంటుంది, లేదంటే ఖురాన్ వినే యొక్క పుణ్యం ఉంటుంది. అంటే దేని పుణ్యం దానికి వేరువేరుగా ఉంటుంది. కొన్ని పనులలో, ప్రతి పనిలో కాదు, కొన్ని పనులలో. ఇప్పుడు సహోదరిమని అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, మీరు ఖురాన్ వినే సమయంలో కానివ్వండి, ఖురాన్ చదివే సమయంలో కానివ్వండి, ఉత్తమమైన ఆచరణ చున్నీ కానివ్వండి, టోపీ కానివ్వండి, అంటే మగవారు అయితే టోపీ, ఆడవారు అయితే పరదా వేసుకొని చదవాలి. ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే, పరదా లేకపోయినా కూడా మీరు ఖురాన్ చదవవచ్చు, ఖురాన్ వినవచ్చు. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.